వచ్చారు. I believe all these 2 days and this morning and now it's going to be a powerful and God is talking to everyone. నేను నమ్ముచున్నాను మరి గత 2 దినాలుగా మరి ఉదయకాలమున కూడా నేను ఈ సంఘంలో మాట్లాడాను. మరి ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you go from here, you will have a complete deliverance and the knowledge of God. సో ఇక్కడ నుంచి మీరు తిరిగి వెళ్ళేసరికి దేవునికి జ్ఞానము అలాగే విడుదలను మీరు అనుభవించే ఇక్కడ నుంచి మీరు వెళ్తారు. Solomon did not ask the health or wealth, but he asked the wisdom from God. సొలొమోన్ మరి నాకు ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలని అడగలేదు, కానీ ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దయచేయని చెప్పి అడిగాడు. And God has given the wisdom, also the wealth and health in his life. మరి దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకి జ్ఞానముతో పాటు ఐశ్వర్యము ఆరోగ్యము అన్ని కూడా ప్రసాదించాడు. Today we are all gathered here not for the wealth or health, but to know the knowledge and the wisdom of God. ఇక్కడ కూడా మనం ఈ రోజు ఎందుకు కూడి ఉన్నామంటే ఏదో స్వస్థత కొరకు లేకపోతే ఐశ్వర్యం కొరకు కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. Once you know the plan of God in our life, and automatically the health and wealth will follow us. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను మన జీవితాల్లో మనం తెలుసుకుంటామో దాని తర్వాత ఆటోమేటిక్ గా మన ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటాయి. All glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Yesterday we have been discussing from the book of Daniel chapter 2. సో నిన్నటి దినాన్ని కూడా మరి మనం ధ్యానించాము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. In that there are many kingdoms will come as follows. సో అక్కడ చూసినట్లయితే ఎన్నో రాజ్యాల గురించి మనం చూసాము, చాలా రాజ్యాలు అక్కడ ఉన్నట్లుగా. And among those kingdoms, one king is very famous in this world. I want to tell about him for a few minutes. సో ఆ యొక్క రాజ్యాల్లో ఒక రాజు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, మరి ఈ ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాత చెందిన రాజుగా తను ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. There are many mythology is happening in this world. ఈ యొక్క లోకంలో చాలా మిథాలజీ అంటే ఏవో ఆలోచనలు, అంటే ఏదో మూఢనమ్మకము లేకపోతే మాయా మాటలుగా ఉన్నాయి. And they say they bring the heroes by themselves. వారి యొక్క జీవితంలో నుంచే వారు ఒక హీరోస్ ని సృష్టిస్తూ ఆ కథల నుంచి సృష్టిస్తూ మనకు చూపిస్తూ ఉంటారు. And they become the story. అలాగే మరి అది కథగా మారిపోతూ ఉంటుంది. But wherever we say we're talking about his story. కానీ మనం ఏం మాట్లాడుతున్నామంటే ఆయన చరిత్ర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. History. హిస్టరీ which means telling about his story is called history. హిస్టరీ చరిత్ర అంటే ఆయన చరిత్ర గురించి మనం మాట్లాడుతుంటేనే దాన్ని చరిత్ర అని చెప్పి చెప్తూ ఉంటారు. When the person is not existing and we talk, that is called story. ఎప్పుడైతే ఆ వ్యక్తి మన మధ్యలో ఉండరో ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని కథ అని అంటారు. But when the person exists and we talk about him, that will become the his story. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మన మధ్యలో ఉన్నా సరే ఆయన గురించి మాట్లాడతామో అప్పుడే అది ఆయన కథగా మారుతుంది. In the whole world you all know that the Samson is the very mighty warrior and very strongest person. మనందరికీ తెలుసు మరి పరిశుద్ధ గ్రంథములో మరి సంసోను చాలా బలవంతుడు అని చెప్పి. In the 1990s you see in all the moral science and environment and all the other moral books you can find the life of Samson. మరి 1990s లో చాలా సిలబస్ మోడల్స్ తో చూసినట్లయితే మరి సంసోను యొక్క చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. Then you can read about King David. అలాగే మరి దావీదు రాజు గురించి కూడా మనం చదువుతున్నాం. Also when it comes to the moral science we can see about the Solomon king and his wisdom. మరి మోరల్ సైన్స్ చదివినప్పుడు కూడా సొలొమోన్ గురించి తన జ్ఞానాన్ని గురించి కూడా మనం పుస్తకాల్లో చదివి ఉన్నాం. These people are not created story but they are already lived and history. ఏదో చెప్పిన కథలు కాదు గాని ఆల్రెడీ వారు జీవించి ఉన్నారు. వారి యొక్క చరిత్ర గురించి మనం చదువుతూ They ఉన్నాం. are not taken from some other books, they are taken from the Bible. ఏదో వేరే గ్రంథాల నుంచి పుస్తకాల నుంచి తీసుకోలేదు కానీ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆ మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. That proves the Bible is the true living word of God in this world. అదే నిరూపిస్తుంది ఏంటంటే బైబిలే ఈ ప్రపంచంలో సత్యమైన వేద వాక్యము అని చెప్పి. Like that Alexander the Great also one of the biggest emperor in the world, everyone knows. మరి అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి మనకు తెలుసు. ఆయన ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి. How many of you know about Alexander? ఎంతమందికి ఇక్కడ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి? You might have studied in the history. మీరందరూ కూడా మరి చరిత్రలో హిస్టరీ సబ్జెక్ట్ లో చదివి ఉంటారు. When he died, what happened? ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది? He opened the coffin box and left his hands both aside outside.
ఆ యొక్క సమాధి పెట్టి నుంచి ఆయన రెండు చేతులు కూడా ఆయన బయటికి అలా పెట్టి ఉన్నారు. Why? ఎందుకు అలా చేశారు? I did not bring anything in this world. While I'm going also, I'm not taking one thing also. దాని ద్వారా ఏం చెప్పాలనుకున్నంటే ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నేను ఏం తీసుకురాలేదు, మరలా వెళ్తున్నప్పుడు మరి నేనేమి తీసుకెళ్ళట్లేదు అని చూపించడానికే అలాగా ఆయన చేశారు. So about him, the Bible explained. గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. That we'll see for 2 minutes and then we will go. సో 2 నిమిషాలు ఆయన గురించి మాట్లాడి తర్వాత మనం ముందుకు వెళ్దాం. In the bronze is this from the stomach to the thigh is the bronze timing. ఆ యొక్క కడుపు నుంచి తొడల వరకు ఇత్తడి ఒక కాలము అని మనం చూసాం ఆ ప్రతిమలో. That is the time of Greece. అది గ్రీసు రాజ్యపు సమయము. Yesterday we saw from the head till the toe, it is of the different kind of kingdom and the different kind of metals are there. నిన్నటి దినాన దానియేలు గ్రంథంలో ఆ ప్రతిమను చూసి ఎన్నో రాజులు ఏవో ఆ యొక్క మెటల్స్ బంగారము, ఇత్తడి, ఎండి ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాం. So from the top head was the Babylonian king Nebuchadnezzar. I told where does the gold come from? మరి అలాగే శిరస్సు గురించి నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. మరి శిరస్సు బంగారము, అది నెబుకద్నెజర్ రాజు, బబిలోను రాజు గురించి మాట్లాడుతుంది. మరి ఎలాగ బంగారం ఈ లోకంలోకి వచ్చింది, ఎలా జరిగిందనే విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. After then, how that gold has gone and split in the world, that is also another big study is there, but we cannot give that here. తర్వాత ఆ యొక్క కథ జరిగిన తర్వాత మరి నెబుకద్నెజర్ నుంచి ప్రపంచానికి మరలా ఇంకా బంగారం ఎలా వెళ్ళింది ఏముందో దానికి కూడా చాలా పెద్ద కథ ఉంది. అది నేను ఇంకా మీకు చెప్పలేదు. Why? Because our subject is we have to go to this status. ఎందుకు అంటే మరి ఈ ప్రతిమ గురించి ఇంకా మనం చదువుతూ ఈ యొక్క విషయాల్ని మనం ధ్యానించాలి కాబట్టి. So the second one is the silver, which is the Medo-Persia. ఆ రెండో భాగం చూసినట్లయితే వెండి, అది మీదియా పర్షియా దేశపు రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. So the Medo-Persia came and they overcome the Babylon and they become the kingdom. సో ఎప్పుడైతే బాబిలోన్ రాజ్యం నాశనమైందో మీదియా పర్షియా వాళ్ళు మీద దాడి చేసి వారు ఆ రాజ్యాన్ని స్థాపించుకుని వారు రాజ్యమేలారు. Then after that, the third kingdom is coming, that is the Greece. అప్పుడు మూడో రాజ్యం వస్తుంది, అదే గ్రీస్ రాజ్యము. So they want to destroy the Medo-Persians and they kill the kings and they become the ruler. వాళ్ళు కూడా యుద్ధం చేసి మరి మీదియా పర్షియా రాజుల్ని చంపివేసి మరి వారి రాజ్యాన్ని వారు స్థాపించుకున్నారు. That is what it is written in the book of Daniel chapter 8. అదే మాటలు మనకి దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. Okay, please read verses 2. 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. చాలు కదా, 2 మాత్రమే Yes. చాలమ్మా, చాలు. Okay, here you can see that in this second verse, Daniel is seeing another vision. ఇక్కడ 2వ వచనంలో చూసినట్లయితే దానియేలు గారు ఇంకో దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తున్నాం. Daniel book is the book of visions. దానియేలు గ్రంథము దర్శనాల గ్రంథముగా మనకు కనిపిస్తుంది. The Revelation also is the book of visions. అలాగే ప్రకటన గ్రంథము కూడా దర్శనాల గ్రంథముగా కనిపిస్తుంది. There are 4 kind of dwelling in our thinking. సో మన యొక్క ఆలోచనలో 4 స్థానాలు ఉంటాయి. Dream, కలలు, second dream, రెండో కళ, vision, దర్శనాలు, then prophecy. అలాగే ప్రవచనాలు. These 4 are different. ఈ 4 కూడా వేరే వేరేగా ఉంటాయి. Dream, కళ అంటే which means whatever it's happened, that is a recollecting and it will come when you sleep, that is called dream. కళ అంటే ఏంటంటే ఆల్రెడీ జరిగిన విషయము మనం దాన్ని ధ్యానించినప్పుడు అది మన నిద్రపోయేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దాన్ని కళ అని అంటారు. The second dream, రెండో కళ ఏంటి అంటే there where you can tell in other language that's swapnam, స్వప్నం అని కూడా అంటాం దాన్ని. which means which has already happened will come in our mind. ఆల్రెడీ విచ్ హస్ హ్యాపెండ్. Ah. సో స్వప్నంలో కూడా ఏం జరుగుతుందంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాలే మరలా వారు జ్ఞాపకం చేసుకొని అదే కళలోకి వస్తుంది. For example, you will be going to school. Already you are married and have children. It will come like when you are going to school, that vision, that dream will come. సో రెండో కళ దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు అందరికి పెళ్లిళ్ళన్నీ అయిపోయి కానీ మీరు కళ కంటున్నారు ఏదో స్కూల్ కి వెళ్తున్నట్టు
చదువుకుంటున్నట్టు అలాంటి విషయాలు కొన్నిసార్లు మనతో జరుగుతూ ఉంటాయి. Those people who are already died, they will come in the dream. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా మరి కలలోకి వస్తూ ఉంటారు. Definitely you should not get fear. వెంటనే మనం భయపడిపోకూడదు. In that incident, something would have been there to give the warning only that second dream is coming for us. సెకండ్ డ్రీమ్, ఆ స్వప్నం అనేది ఎందుకు వస్తుంది అంటే మనల్ని హెచ్చరించడానికి, ఆ ఏదో సంఘటన జరగబోతుంది దాని కొరకు హెచ్చరించడానికి అలాంటి స్వప్నాలు వస్తూ ఉంటాయి. Vision, దర్శనము, which means you can never forget when it comes in your mind and it is going to happen, surely it will happen. దర్శనము అంటే ఏంటి అంటే ఏదో మీరు చూశారు, అది మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు, మరి మీరు చూసింది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుంది. Joseph, Daniel, John the Apostle, all these people are seeing the vision. యోసేపు, దానియేలు, మరి అపోస్తలుడైన యోహాను వీళ్ళందరూ కూడా దర్శనాల్ని చూశారు. Which is happening, it is happens. ఏదైతే జరుగుతూ ఉందో ఇంకా జరుగుతుంది అని. And then another one, the fourth one is the prophecy. మరి నాలుగో విషయాన్ని చూసినట్లయితే అది ప్రవచనముగా మనం చూస్తున్నాం. It comes to a mind, we will remember. But if you are obeying, only that prophecy will fulfill. If you don't obey to that, the prophecy will not fulfill in our life. ప్రవచనము ఎటువంటిది అంటే దాని గురించి మనం చూస్తాము, పొందుకుంటాము, కానీ దానికి కండిషన్ ఉంటుంది. మీరు ఒకవేళ దానికి లోబడితేనే, దేవుని యొక్క మాటకు లోబడితేనే అది మీ జీవితంలో జరుగుతుంది. లోబడకపోతే ఆ ప్రవచనం మరి నెరవేర్పు జరగదు. So each and every statue has a different vision and explanation for that. ప్రతిమలో ప్రతి ఒక్క దానికి వేరే వేరే కలలు, స్వప్నాలు, దర్శనాలు, మరి దాని యొక్క భావాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. This the eighth chapter is explaining about the third, the bronze, who is going to come, who is going to rule. సో ఇక్కడ ఇత్తడి ఆ సమయాన్ని చూసినట్లయితే, మూడో భాగంగా చూసినట్లయితే ఇత్తడి కాలములో ఎవరు వస్తారు, ఎవరు రాజ్యం ఏలుతారు అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. If you read it in the third verse, సో మూడో వచనంలో మనం చదివినట్లయితే it will talk about the ram which has two horns. సో అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక గొర్రెపోతు రెండు కొమ్ములతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. The two horns is nothing but the Media Persia. ఆ యొక్క రెండు కొమ్ములు మీదియా మరియు పర్షియా రాజ్యము. And please read third verse. మూడో వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను, దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది, దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూస్తున్నాను. Okay, here you can find that the horn is two horns, one is raised and one is less. ఆ రెండు కొమ్ములు చూస్తున్నాము. ఆ కొమ్ముల్లో ఒకటి ఎత్తిబడి ఉంది, ఒకటి కిందకు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. Medians and the Persians. సో ఈ మీడియా రాజ్యము మరియు పర్షియా రాజ్యాన్ని అది సూచిస్తుంది. And after this there is another he-goat is coming. He-goat. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకో మగ గొర్రె అక్కడ కనిపిస్తూ ఉంది. Please read verses 5. ఆ యొక్క 5వ వచనాన్ని చదువుదాం. నేను ఈ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతు పనమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి ఎందంతటా పరుగులెత్తును. దాని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. Okay, here you can see 6th verse also, please. 6వ వచనాన్ని. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. Okay, so here you can find there is a fight happening from the he-goat. సో ఇక్కడ చూసినట్లయితే ఆ మేకపోతు వచ్చి యుద్ధము చేస్తున్నట్లుగా చూస్తున్నాం. It is coming and attacking the ram and it is completely destroying it. ఈ యొక్క మేకపోతు గొర్రెపోతు దగ్గరికి వచ్చి ఆ యొక్క కొమ్ముల్ని నాశనం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. 7 and 8. 7, 8 వచనాలు చదువుకుందాం. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులుగొట్టాను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేత కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. Okay, so
here you can find the Bible is explaining about how the he-goat is coming and attacking the ram and it is destroying. ఆ యొక్క మేకపోతు వచ్చి ఎలాగైతే ఆ పొట్టేలును వచ్చి దాడి చేసి నాశనం చేస్తుందో ఆ మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. There you can find the single horn is coming and the he-goat is standing there. అక్కడ చూసినట్లయితే ఆ మేకపోతు నిల్చున్నప్పుడు ఆ యొక్క మొట్టమొదటిగా ఎత్తుగా ఉన్న కొమ్ము ఎదురుగా వస్తున్నట్లుగా చూస్తున్నాం. This is all happening before the Lord Jesus Christ coming into this world. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చే ముందు ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. After the Greece, then only the Roman Empire came. ఆ యొక్క గ్రీస్ రాజ్యము తర్వాతే రోమా సామ్రాజ్యం వారు వచ్చి ఉన్నారు. How it will be divided, how Alexander the Great will die, how it will given to the 4 generals, it is all prophetically written in the Bible. సో ఎలా అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్రపంచాన్ని ఏలుతాడు, ఎలా చనిపోతాడు, తర్వాత రాజ్యాలు ఎలా విడబడతాయి, మరి ఎలా నాశనం జరుగుతుందో ఈ విషయాలన్నీ కూడా ప్రవచనాల ద్వారా ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. This was not known even to the Alexander the Great. ఈ మాటలు అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా తెలియవు. He captured and conquered most of the world. సో ప్రపంచంలో చాలా ప్రాంతాలు దేశాలని ఆయన స్వాధీనపరుచుకున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. At last he came to near the Palestine and Gaza. He wants to conquer Israel. మరి అలా చేస్తూ చేస్తూ ఫలిస్తీన్ల దేశంలో గాజా ప్రాంతానికి వచ్చి ఇశ్రాయేలు యుద్ధం ప్రకటించడానికి ఆయన అప్పుడు సిద్ధముగా ఉన్నాడు. He camped with all his emperor. ఆ యొక్క సోల్జర్స్ అందరితో కలిపి అక్కడ వారు క్యాంప్ చేస్తూ యుద్ధానికి సిద్ధపడుతున్నట్లుగా చూస్తున్నాం. When he was sleeping, ఆయన పడుకున్నప్పుడు even in Jerusalem, there was a high priest. He was also getting the dream, and he also getting the dream. అప్పుడు యెరూషలేములో ఒక యాజకుడు ఉన్నాడు, మహాయాజకుడు. ఆయనకు కూడా దర్శనం వచ్చింది. మరి అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా దర్శనం వచ్చింది. That the priest, the high priest, getting the vision that the person is come and camped outside in Israel. About him, the Bible is talking in the book of Daniel. Go and warn him and tell him it is written about him. సో ఆ యొక్క మహాయాజకుడికి ఎటువంటి దర్శనం కలిగింది అంటే, ఇదిగో మరి నీ దేశము చుట్టూ ఒకడు వచ్చి ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి యుద్ధాన్ని కోసం సిద్ధముగా ఉన్నారు, కాబట్టి నువ్వు ఇప్పుడే వెళ్ళి వాడికి వార్నింగ్ ఇవ్వు, హెచ్చరించు. ఏంటి అంటే తన గురించి ఆల్రెడీ దానియేలు గ్రంథంలో పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది అని చెప్పి. This Alexander the Great getting the dream that one priest will walk forward and tell something, he has to listen, otherwise he will be in trouble. మరి అదే సమయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ కి ఏం దర్శనం వచ్చిందంటే, ఇదిగో నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన చెప్పిన మాటలు నువ్వు ఖచ్చితంగా వినాలి, ఒకవేళ నువ్వు ఆ మాటలు వినకపోతే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పి. You may ask the question, how do you speak and tell all this? మీరు అడగొచ్చు, ఎలాగ మీకు ఈ విషయాలు తెలుసు, ఏ ఆధారాలతో మీరు ఈ మాటలు చెప్తూ ఉన్నారని. The high priest who came and invited and visited this Alexander Great, he went back and written all this in the copper plate. సో ఏ మహాయాజకుడైతే ఈ యొక్క దర్శనాన్ని పొందుకొని అలెగ్జాండర్ తో మాట్లాడాడో, తను రిటర్న్ వెళ్ళి ఒక Copper. రాగి ప్లేట్ మీద రాసి పెట్టి ఉన్నాడు. Even till today, even in Jerusalem, this documentary is kept. సో ఈ రోజు కూడా యెరూషలేములో ఈ డాక్యుమెంట్ అనేది అక్కడ భద్రపరిచి ఉన్నారు. In Jerusalem, in Israel, you can see 130 exhibition and 110 museums. సో ఇజ్రాయెల్ దేశంలో 130 ఎగ్జిబిషన్, 110 మ్యూజియంస్ ని మనం చూస్తాం. Exhibition is different, museum is different. ఎగ్జిబిషన్ అనేది వేరేగా ఉంటుంది, మ్యూజియం అనేది వేరేగా ఉంటుంది. If I keep telling explanation for each and everything, it will go on. సో అలాగే ప్రతి మాట గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇలాగ ఇంకా సమయం గడిచిపోతుంది. So this Alexander, the next morning, the person is coming, the high priest is coming. అలాగే ఆ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్ నిద్రపోతున్నప్పుడు నెక్స్ట్ డే ఉదయాన్న ఒక యాజకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు తనతో కలవడానికి. He told, whatever you are, your end is very soon. ఆయన చెప్పాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నీ అంతము చాలా సమీపముగా ఉంది. My God told, I never come to Israel. నా దేవుడు చెప్పాడు, ఎప్పుడు కూడా నువ్వు ఇశ్రాయేలు దేశం మీదకి దాడి చేయడానికి రావద్దు అని చెప్పి. How you conquered other countries, God is written in the Bible. నువ్వు ఎలాగ దేశమంతటిని ప్రపంచంలో అనేకమైన దేశాల్ని స్వాధీనపరుచుకున్నావో ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. And how you're going to keep your kingdom into 4, that
That is also there in the Bible. ఎలాగ నీ రాజ్యాల్ని ఇంకా నలుగురికి నువ్వు పంచబోతున్నావో ఆ విషయాలు కూడా మరి బైబిల్లో రాయబడి ఉన్నాయి. He was so shocked. సో అలెగ్జాండర్ ఆ మాట వినగానే చాలా ఆశ్చర్యపోయాడు. Immediately he removed all the camp and he went back. ఆ యొక్క క్యాంప్ నంతటిని తీసుకొని తను రిటర్న్ వెళ్ళిపోయాడు. That's why even his own personal record also, all this is recorded. ఆయన యొక్క పర్సనల్ చరిత్రలో కూడా ఆ చరిత్ర విషయాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. Okay, now let's read the Bible from Daniel chapter 8. సో అలాగే మరి దానియేలు గ్రంథం నుంచి 8వ అధ్యాయము Please read verses 8. 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. Okay, so now when we read, have you read that? Yes, 8. So you can see that the one horn is completely down because of sickness and illness, it is written. సో ఇక్కడ చూసినట్లయితే ఆ పెద్ద కొమ్మ ఏదో బాధ వల్ల లేకపోతే అనారోగ్యం వల్ల కృంగినట్లుగా పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. From that he got another 4 horns raised, it is written. మరి ఆ యొక్క మేకపోతు నుంచే ఇంకో 4 ప్రసిద్ధమైన కొమ్ములు వచ్చాయని చెప్పి రాయబడి ఉంది. Yes or no? అవునా కాదా? Alexander Great was not defeated anywhere. అలెగ్జాండర్ ద గ్రేట్ కి ఎక్కడ కూడా పరాజయం కలగలేదు. He was not killed by anyone. ఎవరు కూడా ఆయన్ని చంపలేదు. He was the one who is the conqueror. He is the mighty valor. All the world was shaken by him. ఆయన ఎంత గొప్ప యోధుడు, ఎంత గొప్ప రాజ్యం వెళ్ళిన గొప్ప రాజు అంటే ప్రపంచమంతా ఆయన్ని చూసి వణికేది. Even Adolf Hitler will fear if Alexander lives. సో ఒకవేళ అడాల్ఫ్ హిట్లర్ కూడా ఆ సమయంలో ఉంటే అలెగ్జాండర్ ని చూసి భయపడాల్సిందే. That much he was very strong. అంత గొప్ప బలవంతుడిగా ఉన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. He did not go to any war and die. ఆయన ఏదో యుద్ధానికి వెళ్ళి చనిపోలేదు. He became very sick and illness, and that's how he died. ఆయన అనారోగ్య పాలై ఆయన చాలా వీక్ అయిపోయి బలహీనం పొంది అప్పుడు చనిపోయాడు. Then he called the 4 generals. అప్పుడు తన దగ్గర ఉన్న 4 జనరల్స్ ని పిలుచుకుని, First one is Ptolemy. మొదట ఆయన పేరు టాల్మీ, Second one is Cassander. సెకండ్ వన్ కెసెండర్, Third one is Seleucus. మూడోదిగా సెలూకియస్, Fourth one is Antiochus. నాలుగోది శాంటికియస్, Antigonus. యాంటిగనస్. Yeah. Okay. Then all these people, the 4 generals, that's why these 4 horns. ఆ యొక్క 4 జనరల్స్ గురించి ఇక్కడ 4 కొమ్ముల గురించి రాయబడి ఉంది. Then after then, slowly the Roman Empire came and overcome all the Greeks. మరి దాని తర్వాత రోమా సామ్రాజ్యపు వారు వచ్చి ఈ గ్రీస్ దేశస్తులందరినీ కూడా నాశనం చేశారు. In the year 356 BC, Alexander the Great died. 356 క్రీస్తు పూర్వము వారు అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయారు. That the prophecy what was told on the time of book of Daniel and the death, everything was accurate. ఆ దానియేలు గ్రంథంలో ఇచ్చిన ప్రవచనం ప్రకారమే ఆయన మరణము అన్ని కూడా చాలా చక్కగా స్పష్టంగా అదే రీతిగా జరిగాయి. Today many kings may live in this world. ఈ రోజు ప్రపంచంలో అనేకమైన రాజులు ఉండొచ్చు. You can live in this world. మీరు ఈ లోకంలో జీవించొచ్చు. But your death is destined by God. కానీ మీ మరణము దేవుని చేతిలోనే ఉంది. Hallelujah. Your rule is in the hands of God. మీ యొక్క పరిపాలన దేవుని యొక్క చేతిలోనే ఉంది. That is why Daniel says the God is the God who pushes the kings and make the kings. అందుకే రాయబడి ఉంది ఏంటంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన రాజులను కిందకి తీసుకొని వచ్చి మరి అనేక మంది రాజులను ఆయన హెచ్చిస్తూ ఉంటాడు అని చెప్పి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Alexander thought that I will rule the world. అలెగ్జాండర్ అనుకున్నాడు ఇదిగో నేను ప్రపంచాన్ని ఏలుతాను అని చెప్పి. But the Bible says how he will die and how he will separate and give his kingdom into 4. కానీ బైబిల్లో రాయబడి ఉంది ఆయన ఎలా చనిపోతాడు, ఎలా తన రాజ్యాన్ని 4 జనరల్స్ కి పంచుతాడు అని చెప్పి. Even all this is detailed history is there about Alexander. అలెగ్జాండర్ ద గ్రేట్ చరిత్రలో కూడా ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. Even the coins also came on Alexander. అలెగ్జాండర్ ద గ్రేట్ పేరున కాయిన్ కూడా ముద్రించబడింది. Even today they have preserved and kept all the ornaments and the things he has used. అలాగే మరి రాజు వేసుకున్న ఆభరణాలు వాటన్నిటిని కూడా ఇంకా కూడా ప్రపంచంలో ప్రిజర్వ్ చేసి ఉంచి ఉన్నారు. People of God, we are very scared. We are feeling shy and shame to carry this Bible.
దేవుని ప్రజలారా చాలా సార్లు మరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ధైర్యముగా వెళ్ళడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. Yes or no? అవునా కదా? Most of the time, parents only will carry the Bible inside the church, they will distribute. చాలా సార్లు ఆ యొక్క తల్లులు లేకపోతే తండ్రులే బైబిల్ తెస్తారు, వచ్చి మళ్ళీ పిల్లలకి ఇక్కడ పంచుతుంటారు. ఇదిగో ఈ Again, while బైబిల్. going back, they will give back the Bible and they will go happily. మళ్ళీ ఆ యవనస్తులు ఆ బైబిల్ మళ్ళీ అమ్మ నాన్న చేతులకి ఇచ్చి మళ్ళీ చక్కగా చేతులుపుకుంటూ వెళ్తారు. Because they feel shy to carry this word of God. అంటే వారు సిగ్గుపడుతున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి. Why? Because ఎందుకు అనంటే all will think that we are holy. అందరూ ఏమనుకుంటారా, వీడే పరిశుద్ధుడా అని. No, 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 no. Let me not carry the Bible. అందుకే నేను బైబిల్ ని పట్టుకొని నడవను. If anybody asks any questions, what I will answer? ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే నేనేమని సమాధానం చెప్పాలి? Shall I tell you one thing? ఒక మాట మీకు చెప్పనా? If you carry the Bible will carry you tomorrow. ఒకవేళ మీరు ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తే ఒక దినాన ఈ పరిశుద్ధ గ్రంథమే మిమ్మల్ని మోసుకొని నడిపిస్తుంది. Hallelujah. Hallelujah. All glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Like that, after the Greece, the Roman kingdom came. సో అలాగే మరి గ్రీసు రాజ్యము తర్వాత రోమా సామ్రాజ్యం వారు వచ్చారు. After the Roman kingdom, till now, the Rome and the good people are doing the dominion in this world. మరి రోమా సామ్రాజ్యం తర్వాత ఇప్పటి వరకు రోమా సామ్రాజ్యం మరియు మంచి వారు కొంతమంది పరిశుద్ధులు కలిపి ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. That is why a big rock is going to come and hit and separate the clay and the iron. అందుకే ఒక పెద్ద రాయి వచ్చి ఈ యొక్క మట్టిని మరియు ఆ యొక్క ఇనుమును విడదీస్తుంది. Amen. ఆమేన్. But now we are being together. కానీ ఇప్పుడు మనం కలిసి ఉన్నాము. As we have been from the Roman Catholic, we have been separated as a Protestants, then many denominations came. అలాగే మరి ముందు రోమా సామ్రాజ్యం రోమన్ క్యాథలిక్స్, మరి వాళ్ళ నుంచి ప్రొటెస్టెంట్స్, దాని తర్వాత అనేకమైన డినామినేషన్, ఇలా మనందరం కూడా ఆ యొక్క రోమా కింద సామ్రాజ్యం కిందే ఉన్నాము. Then it is separated, and one day the Lord will separate completely. కానీ ఒక రోజు దేవుడు ఆ యొక్క బండ ద్వారా రాయి ద్వారా రెండిటిని వేరు చేస్తాడు. That is what yesterday we saw, that the rock will come and hit the whole kingdoms will destroy. అందుకే చెప్తున్నాడు ఏంటంటే ఒక రాయి వచ్చి ఆ కాలు మీద పడిన తర్వాత రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. And let us turn the Bible in the book of Daniel chapter 12. మరి అలాగే దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూద్దామా? Because now I'm giving only introductions to the teachings, not the subject. సో ఎందుకు అంటే మరి కేవలం నేను ప్రతి ఒక్క దానికి ఉద్బోధఘాతం ఇంట్రొడక్షన్ మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. You should give at least 10 days or 15 days, then only we can teach. ఒకవేళ దానియేలు గ్రంథం అంతా నేర్చుకోవాలంటే కనీసం 10-15 రోజులైనా కావాలి మనకి. It is not just happens within 2 hours, 3 hours. ఏదో 2-3 గంటల్లో నేర్చుకునే కార్యము కాదు ఇది. I can put the bullet points and tell and run out. ఏదో బుల్లెట్ పాయింట్స్ లా మీకు హైలైట్ చేసి నేను వెళ్ళిపోవచ్చు. No, కానీ లేదు. everyone should understand everything crystal clear. కానీ ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని స్పష్టముగా తేటగా తెల్లగా తెలుసుకోవాలి. In this many hidden secrets are there. ఎందుకు అంటే దీంట్లో చాలా అద్భుతమైన రహస్యాలు దాగిబడి ఉన్నాయి. In this you can see that Daniel chapter 12. ఈ యొక్క దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో చూసినట్లయితే It is talking about the Old Testament and the New Testament rapture and how the people will live in this world. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క పాత నిబంధన వారు కొత్త నిబంధన వారు ఎలాగ ఎత్తుకోబడి పోతారో ఆ యొక్క విషయం గురించి ఇక్కడ రాయబడి ఉంది. Based on this chapter, more than 89 movies have been taken in the Hollywood of a dead and evil dead and many zombie movies. అలాగే మరి ఈ యొక్క చాప్టర్ ని ఆధారం చేసుకునే హాలీవుడ్ లో ఎన్నో మూవీస్ తీసి ఉన్నారు. ఆ యొక్క విషయాలన్నిటి చెబుతూ హాలీవుడ్ లో అనేకమైన సినిమాలు తీశారు ఈ యొక్క చాప్టర్ ని చూపించు. By seeing these chapters only, they are earning lakhs and crores of millions of money. ఈ చాప్టర్ ని ఆధారం చేసుకునే వారు కొన్ని లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. That is why Bible helps the good, also the evil. అందుకే బైబిల్ మంచికి చెడుకి రెండిటికి ఉపయోగం అవుతుంది. That is what Bible says, for God gives the rain for the good and evil. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు వర్షాన్ని మంచి వాళ్ళ కోసము చెడ్డ వాళ్ళ కోసం ఇద్దరి కోసము దేవుడు ఇస్తాడు అని చెప్పి. We take this word and we explain, they take these words and create the movies. మనము ఈ మాటలు చదువుకుని మాటల యొక్క అర్థాలని మీకు చెప్తూ ఉన్నాము, కానీ కొంతమంది ఇదే మాటలు పట్టుకుని సినిమాలు తీసుకొని మరి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. You may see many movies that the dead bodies coming and roaming in the cities. సో చాలా
మూవీస్ లో మీరు చూడొచ్చు ఆ యొక్క శవాలు లెగిసి ఇదిగో సిటీలో నడుస్తూ ఉన్నట్టు. All that is there in the book of Daniel chapter 12. ఆ యొక్క విషయాలన్నీ కూడా దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. There is no time to explain all that now. ఈ ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్పడానికి నా దగ్గర సమయం లేదు. I'm just giving you the hints that you will understand, and the next time we will learn more. కేవలం మీకు హింట్స్ మాత్రమే ఇస్తున్నాను, తద్వారా రానున్న దినాల్లో మీరు ఇంకా మంచిగా దాన్ని తెలుసుకోవచ్చు. Well, I will want to tell one thing, and I will just want to go to one parable, and I want to close today. నుంచి ఒక మాట చెప్పి తర్వాత ఒక ఉపమానాన్ని మీకు తెలియజేసి మరి ఈ రోజు నేను ముగించాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Are you ready to listen? మీరు వినడానికి సిద్ధముగా ఉన్నారా? హల్లెలూయా. Amen. ఆమేన్. Let's read verse 4. సో ఇక్కడ 4వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. అవి నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. In this 12th chapter, you can see the Lord is telling, seal the book. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు దానియేలుకి ఏం చెప్తున్నాడు? ఇదిగో గ్రంథాన్ని నువ్వు ముద్రించు అని చెప్పి. Two things God is telling here. 2 మాటలు చెప్తున్నాడు ఆయన. One is you have to seal the book. ఒకటి గ్రంథమును ముద్రింపుము అని చెప్పి. Why we have to seal the book? ఎందుకు గ్రంథమును ముద్రించాలి? That nobody should not know the hidden secrets, what is going to happen in the next new generation. ఎందుకు అంటే రాబో తరాలకు ఎవరికి కూడా అర్థం అవ్వకూడదు, తెలియకూడదు ఏం జరగబోతోంది అని చెప్పి. But I wanted to tell you, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, in the last days we are living. ఈ అంత్య దినాల్లో ఏదైతే మనం జీవిస్తూ ఉన్నామో, Now we have to know every hidden secrets of the Bible. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. If the book is sealed, we cannot understand anything. ఒకవేళ ఆ గ్రంథము ముద్రింపబడితే మరి మనకి ఏమీ కూడా అర్థం కాదు. Sealing. ముద్రించబడుతుంది. Yeah. If it is sealed, we cannot do anything. అది ముద్రించబడి ఉంటే మనకి ఏమీ అర్థం కాదు. But in the later days, కానీ రానున్న దినాల్లో after the death of the Lord Jesus Christ, యేసుక్రీస్తు యొక్క మరణము తర్వాత, after the times of the apostles, మరి అపోస్తలుల కార్యాల దినాల్లో God wants his people to know everything. దేవుడు తన ప్రజలు సమస్తము తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. That is the reason I could teach about all these things. అందుకే మరి నేను ఈ విషయాలన్నీ కూడా మీకు బోధించగలుగుతూ ఉన్నాను. Book of Colossians chapter 1 verses 25. కొలొస్సీల పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. Please read Colossians chapter 1 verses 25. కొలొస్సీల పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము. దేవుని వాక్యమును అనగా యుగయుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనై. In the English version, it is in 26th word. In Telugu, it is 25 or 26. మరి ఇంగ్లీష్ లో 26 లో ఉంది, మరి తెలుగులో 25, 26 ఆ వచనాలు కలుస్తున్నాయి కాబట్టి మరి అవి కలిపి రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. It is written that the mystery. అక్కడ రాయబడి ఉంది ఆ యొక్క రహస్యము. There are two things in this world. ఈ యొక్క ప్రపంచంలో 2 విషయాలు ఉన్నాయి, Mystery and secret. రహస్యము మర్మము. Yes. అవునా కాదా? Secret is different from mystery. ఆ రహస్యము మర్మము 2 కూడా వేరే వేరే Both పదాలు. are not same. 2 ఒకటి కాదు. Intellectual and genius not same. Both are different. ఇంటెలెక్చువల్ మీన్స్ జ్ఞానము, Intelligence and genius. జ్ఞానము కలిగిన వారు మరియు జీనియస్. Genius. జీనియస్ అంటే మీకు అర్థమవుతుంది కదా. సో రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. మేధావులు. Yes. So intelligent means సో జ్ఞానము గలవారు అని అంటే they know how to solve the problem. వారికి తెలుసు ఎలాగ ఈ యొక్క సమస్యను నేను పరిష్కరించాలి అని. Genius means మేధావులు అని అంటే they know how to prevent the problem. ఎలాగ ఆ సమస్య నుంచి తప్పించుకోవాలో వాళ్ళకి తెలుసు. Without coming, they will not escape. ఆ యొక్క సమస్య రాకముందే దాని నుంచి తప్పించుకోవడం మేధావులకు సాధ్యం. That is why intelligent and genius are different. అందుకే తెలివైన వారు అలాగే మేధావులు వీరిద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. Even the secret and mystery also is different. అలాగే మరి రహస్యము మర్మము ఇవి 2 కూడా 2 విషయాలు. Secret means రహస్యము అని అంటే somebody know what is that.
కొంతమందికి తెలుసు అదేంటో అని చెప్పి. That's why it is a secret. అందుకే దాన్ని సీక్రెట్ అని అంటారు, రహస్యము అని అంటారు. All the treasure are kept in the secret place. ఈ యొక్క ధనమంతా కూడా ఒక రహస్యమైన చోటులో దాగి ఉంది అని చెప్పి. So secret means someone knows about that. రహస్యము అని అంటే ఎవరో ఒకరికి ఖచ్చితముగా ఆ విషయం గురించి అవగాహన ఉంది. But mystery is different. కానీ మర్మము అనేది చాలా డిఫరెంట్. No one knows what is that. ఎవరికి అర్థం కాదు ఆ మర్మం ఏంటో అని. You able to understand now? ఇప్పుడు అర్థమైందా నేనేం చెప్తున్నాను? Secret is different, mystery is different. రహస్యము వేరేగా ఉంది, మర్మము వేరేగా ఉంది. But our God, కానీ మన దేవుడు He reveals even the mysteries for us. ఆయన మర్మముల్ని కూడా మన కొరకు విభజించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు, Which was వివరించి. been hidden and been blocked by generation to generation. At the last, God wants to show open to His holy people. దాచిపెట్టి మరి కొన్ని తరాల వరకు ఎవరు కూడా అర్థం చేసుకోకుండా ఉందో ఆ విషయాన్ని దేవుడు మరి అంత్య దినాల్లో చాలా చక్కగా ఆ మర్మాల్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. That is why now we are able to understand the end time revelations and how God wants to deal with us. అందుకే మరి ఈ కాలంలో అంత్య దినముల యొక్క ప్రకటీకరణ గురించి మనకు అర్థమవుతుంది, ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఎలా దాన్ని పరిష్కరించాలి అని చెప్పి. Okay, now I want to give a small hint about the coming of the Lord Jesus is how early and quick. ఒక చిన్న హింట్ ఇవ్వబోతున్నాను మీకు, ఎంత త్వరగా యేసు ప్రభు వారు రెండో రాకడ ఉందో, ఎంత సమీపముగా అది ఉందో అని చెప్పి. I'm not able to teach about the second coming, నేను రెండో రాకడ గురించి మాట్లాడలేకపోతున్నాను. and I did not talk about the secret coming of the Lord. అలాగే మరి రహస్యముగా ఆయన వచ్చి దాని గురించి కూడా నేను మాట్లాడలేదు. And there is a difference between the Old Testament rapture and the New Testament rapture is there. మరి అలాగే పాత నిబంధనలో ఎత్తుకొనబడిపోవుట, అలాగే నూతన నిబంధనలో ఎత్తుకొనబడిపోవుట, దానికి వ్యత్యాసం ఉంది. What are the signs of the coming of the Lord Jesus? That's a big list that we do not know. ఆ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ క్రీస్తు రాకడ గురించి, అవి కూడా చాలా పెద్ద లిస్టే ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకోలేదు. And but I'm going to tell how near is our Lord Jesus Christ. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు మనకి ఎంత సమీపముగా ఉన్నారో అని చెప్పి. That will go into your hearts and make you to know and learn, and even more in the coming days to learn about the coming of the Lord సో Jesus. తద్వారా మీ హృదయాల్లో మీరు దాన్ని తెలుసుకుని ఇంకా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. In the Daniel chapter 12, ఈ యొక్క దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో in the chapter verses 4, ఆ యొక్క 4వ వచనములో you seal the book, it is written. అక్కడ గ్రంథాన్ని ముద్రించబడాలి అని చెప్పి రాయబడి ఉంది. Then next it was written, the knowledge will increase. రెండో మాట ఏం రాయబడి ఉందంటే జ్ఞానము పెరుగుతుంది. In the last days, the knowledge will increase. ఆ యొక్క అంత్య దినాల్లో జ్ఞానము పెరుగుతుంది, విస్తరిస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. Now the world is increasing in the knowledge. అందుకే ప్రపంచంలో ఇప్పుడు జ్ఞానము పెరిగిపోతూ ఉంది. If the increasing of the knowledge, what all people will do, Bible is already written there. ఒకవేళ జ్ఞానం పెరిగితే ప్రజలందరూ ఏం చేస్తారో ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. And people are today escaping from the judgment of God. వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. Either they want to go under the water or they want to go above the planets. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయితే సముద్రం లోపలికి అగాధంలోకి వెళ్దాము, లేకపోతే నక్షత్రాల్లోకి ఆ యొక్క ఆకాశంలోకి వెళ్ళిపోదామని చెప్పి. They are planning to go to another planet. వేరే ప్లానెట్స్ లోకి వాళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నారు. From next year onwards, the people are going to travel from one planet to another planet. సో నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఏంటంటే ఒక ప్లానెట్ నుంచి, భూమి నుంచి వేరే గ్రహంలోకి వెళ్ళాలి అని చెప్పి. They asked me for the project. వారు నన్ను కూడా అడిగారు ఈ ప్రాజెక్ట్ గురించి. I put a big praise lot for them and I told I am not coming. సో నేను చాలా పెద్ద ప్రైజ్ లాట్ చెప్పి, అయ్యా నేను మీతో రావట్లేదు అని చెప్పాను. Because if you want to travel like that also, at least it requires 700 years. ఎందుకు అనంటే ఒకవేళ ఆ యొక్క గ్రహం నుంచి గ్రహంలోకి వెళ్ళాలి అనంటే వేరే గ్రహంలోకి కనీసము 700 సంవత్సరాలు పడుతుంది. There is no time for all that. కానీ అంత సమయం లేదు మన దగ్గర. That much of formulas
and equipments are not there with us. ఆ యొక్క ఫార్ములాస్ ఆ యొక్క ఎక్విప్మెంట్స్ ఏవైతే అవసరమో అవి కూడా మన దగ్గర లేవు. Within a second, you have to travel 700 kilometers. ఒక్క సెకండ్ లో 700 కిలోమీటర్లు ప్రయాణించాలి. Like that, you have to travel for years to years. సో అలాగా కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలి. Your body is fixed only to live on the earth. మన బాడీని శరీరాన్ని దేవుడు ఎలా సృష్టించాడంటే కేవలం మనం ఈ భూమిపైనే మనం జీవించగలము. Already we have only 18% of oxygen here. ఇక్కడ కేవలం 18%, Only. 18% ఆక్సిజన్ మాత్రమే ఉంది. That is why we are now in 6 feet. అందుకే మన హైట్లన్నీ కూడా 6 feet కి తగ్గిపోయాయి. All the dragonfly are flying very small. ఆ డ్రాగన్ ఫ్లైస్ అనే పురుగులు ఉంటాయి కదా, అవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి. Even the house lizards also very small. ఆ యొక్క ఇంట్లో మనకు బల్లులు తిరుగుతూ ఉంటాయి కూడా, అవి కూడా చిన్నగా ఉన్నాయి. If it is in 80%, 18%. 80. ఒకవేళ ఈ 18 కాకుండా 80% ఆక్సిజన్ ఉంటే All the lizard will walk in the hole. One lizard will be this much big. ఒక్క బల్లి ఏదైతే ఉందో ఈ చర్చ్ అంత పెద్ద బల్లిగా మారుతుంది. The dragonfly will be more than 20 feet. డ్రాగన్ ఫ్లై కనీసం 20 అడుగుల వరకు పెద్దదిగా మారుతుంది. And the humans will be more than 20 feet. అలాగే మరి మనుషులు కూడా 20 అడుగుల కన్నా ఎత్తుగా ఉంటారు. You may ask, do you have all this proof? మీరు అడగొచ్చు, ఏంటి పాస్టర్ గారు దీనికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర అని. Without proof, I will not stand here. ప్రూఫ్ లేకుండా అసలు నేను మీ ఎదురుగా నిలబడను. Without evidence, I will not stand here. ఏ ఒక సాక్ష్యము లేకుండా నేను మీ ఎదురుగా నిలబడను. Even after some time, the oxygen level will come down. ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. The 6 feet will become 4 and 3 feet. ఆ యొక్క 6 అడుగులు ఇంకా 4 అడుగులు 3 అడుగులకి పడిపోతుంది. That is why our lifespan also reduced very small. అందుకే మన ఆయుష్ కాలము కూడా చాలా కుదించబడి తక్కువైపోతుంది. Before 15 years, 80 years, 75 years, people only will get a heart attack. 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే 80-75 సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది. But recently, 4 years, you can see all 50 people aged 45, 50 years, they are getting the stroke and the heart attack. కానీ గత 4 సంవత్సరాలుగా చూసినట్లయితే ఇదిగో 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న జనాలకు కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తుంది. Some are getting the massive attack, heart bulge, and they are dying on the spot. చాలా మందికి మ్యాసివ్ చాలా పెద్ద హార్ట్ అటాక్ వచ్చి ఆ హార్ట్ బల్జ్ అయిపోయి అక్కడే చనిపోతున్నారు. Okay, the knowledge is increasing, the people are trying to travel here and there. సో ఎందుకంటే జ్ఞానము పెరగడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని. Now everybody are doing the research on the moon, again they are going to many planets. సో చాలా మంది ఇప్పుడే మూన్ మీద రీసెర్చ్ చేసి ఉన్నారు, చంద్రగ్రహణం మీద, మరి ఇంకా కూడా వేరే వేరే దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నారు. There are many destinations in the solar system. సోలార్ సిస్టమ్ లోనే చూసినట్లయితే చాలా గమ్యాలు ఉన్నాయి, డెస్టినేషన్ పాయింట్. The very closest and the nearest star is sun. మరి చాలా దగ్గరగా మనకున్నది ఏంటంటే సూర్యగ్రహమే. The closest star is sun. చాలా దగ్గరగా ఉన్న నక్షత్రమే మనకి సూర్యుడు. But that itself is too far. కానీ అది కూడా మనకు చాలా దూరంగా ఉంది. Many earths together is one sun. చాలా భూముల్ని ఇలా కలిపితే అప్పుడు ఒక సూర్యుడిగా తయారవుతుంది. Lakhs of sun in together, like that 7 galleries together is called one galaxy. చాలా లక్షలు సూర్యులు, ఎన్నో నక్షత్రాలు ఇవన్నీ కలిపితే అవి గ్యాలక్సీగా మారుతుంది. And that is why we see it as one star. ఆ గ్యాలక్సీలు ఇవన్నీ కలిపి మనకి ఒక చిన్న నక్షత్రంగా కనిపిస్తూ ఉంటుంది. But that is not small. కానీ అది చిన్నదేమీ కాదు. Animals have not that type of lens. అనిమల్స్ Don't have that lens. ఆ పశువులకి అటువంటి లెన్స్ లేవు. But God's creation, we could see many lakhs and crores distance of star is visible in our eyes. కానీ దేవుడు మన కన్నుల్ని ఎంత చక్కగా సృష్టించాడు అంటే కొన్ని లక్షలతో కూడిన నక్షత్రాల్ని చాలా చక్కగా డైరెక్ట్ గా మనం చూడగలుగుతున్నాం. And you can see the people are trying to instead of knowledge, they're growing and satellites are fixed. సో అందుకే జ్ఞానం పెరుగుతుంది కాబట్టి మరి అనేక శాటిలైట్స్ ని కూడా మరి అనేక దేశాలు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. Recently, చాలా తక్కువ సమయంలోనే in the year 2021, my son was given the Junior Scientist Award for preparing the robot. 2021 లో నా కొడుక్కి జూనియర్ సైంటిస్ట్ అవార్డు దొరికింది, ఎందుకంటే తను స్వతహాగా ఒక రోబోట్ ని తయారు చేశాడు. That robot can walk, then robot can speak what you speak. ఆ రోబోట్ నడవగలదు, అలాగే తను మాట్లాడగలదు కూడా. My daughter wants to become the organic chemical scientist. నా కూతురు ఆర్గానిక్ కెమికల్ సైంటిస్ట్ గా మారాలనుకుంటుంది. So these two children, why I'm growing like that is because in the coming days they need to know the coding
to crack the satellites. సో ఎందుకు అంటే నా పిల్లల్ని అలా చదివిస్తున్నానంటే రానున్న దినాల్లో వాళ్ళు కోడింగ్ చేసి ఆ శాటిలైట్స్ ని హ్యాండిల్ చేయాలనేదే నా ఉద్దేశం. Because in the coming days they're going to stop all this YouTube and Facebook and all the messages, the preachings, all is going to stop. ఎందుకంటే రానున్న దినాల్లో మరి యూట్యూబ్లు, ఫేస్బుక్లు, లైవ్ మెసేజెస్ ఇవన్నీ కూడా మరి నడవు. They are going to control everything. Who they like, they only will be there. అన్ని విషయాల్ని వారు కంట్రోల్ చేస్తారు. ఎవరికి ఇష్టమైతే వారికి మాత్రమే అధికారాన్ని వారు ఇస్తారు. So my children are making themselves to study, and now my son did more than 200 free energy projects. సో అలాగే మరి అందుకే నా కుమారుల్ని అలా ట్రైన్ చేస్తాను. నా కుమారుడు ఇప్పటికే 200 ప్రాజెక్ట్స్ తయారు చేశాను, ఎనర్జీ ప్రాజెక్ట్. His name is Mekadesh. ఆయన పేరు మిక్కదేశ్. My daughter name is Amishadai. నా కూతురు పేరు అమిషాడాయ్. Both are Hebrew names. రెండు కూడా హెబ్రియు పదాలే ఆ పేర్లు. Okay, so why they are trained, I don't know. God only giving that wisdom for them. సో ఎందుకు అలా ట్రైన్ అవుతున్నారు ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే దేవుడే వారికి ఆ జ్ఞానాన్ని దయచేసి ఉన్నారు. The knowledge is increasing day by day. ప్రతి రోజు జ్ఞానము పెరుగుతూనే ఉంది. There are many countries which is having their country under the sea. చాలా దేశాల్లో వారి దేశాలు ఎక్కడ ఉన్నాయంటే సముద్రం లోపల ఆ దేశాలు ఉన్నాయి. Many countries are there under the caves and mountains. సో చాలా దేశాలు మరి ఆ యొక్క కొండల్లో గుహల్లో కూడా ఉన్నాయి. The countries which have their own belongings under the ground, if you click, there will be more than 26 countries. They are living under the ground. ఒకవేళ మీరు క్లిక్ చేసి చూస్తే 26 కన్నా ఎక్కువ దేశాలు భూమి కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. You can see in Norway and another thing in Switzerland, all the country people can stay under the ground. నార్వే, స్విట్జర్లాండ్ ఈ దేశపు ప్రజలు ఆ యొక్క భూమి కింద కూడా వారు నివసించేలాగున వారు స్థాపించబడ్డారు. They have colleges, apartments, house, everything. అక్కడ కాలేజెస్, అపార్ట్మెంట్స్, ఇల్లులు అన్ని కూడా ఉన్నాయి. Because they know the Lord is going to punish the earth with severe punishment. ఎందుకంటే వారికి తెలుసు దేవుడి భూమిని చాలా కఠినంగా తీర్పు తీర్చి మరి నాశనం చేయబోతున్నాడు అని చెప్పి. Many of them are constructed the buildings under the sea. చాలా మంది అనేకమైన బిల్డింగ్స్ ని ఆ యొక్క సముద్రం కింద కట్టించుకున్నారు. Some scientists have built everything on the space shuttle. చాలా మంది సైంటిస్టులు మరి స్పేస్ షటిల్ అనే ప్రాంతంలోనే అన్ని నిర్మాణాలు చేసి They are ఉన్నారు. very far from the earth and they are staying in the space shuttle. వారు ఆ యొక్క భూమి నుంచి చాలా దూరముగా స్పేస్ షటిల్ లోనే నివసిస్తూ They ఉన్నారు. are thinking that they will be escaping from the judgment of God. అంటే దేవుని యొక్క తీర్పు నుంచి నేను తప్పించబడతాను అని చెప్పి. I want to tell you one thing. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. No one can escape from the day of the Lord. ఆ దేవుని యొక్క దినము నుంచి తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు. No one cannot escape from the judgment of God. ఇక తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. Now let's turn the Bible to book of Amos chapter 9 verses 2. సో ఆమోసు పుస్తకం నుంచి 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. Please read Amos chapter 9 verses 2. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. వారు పాతాళములో చొచ్చిపోయినను అతడి నుండి నా హస్తము వారిని బయటికి లాగును, ఆకాశమునికి ఎక్కిపోయినను అతడి నుండి వారిని దింపి తెచ్చేదను. Okay, here you can see ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే even the people will go under the haze and live. My hand will come and take them. వారు పాతాళములో చొచ్చి ఉన్నను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. Amen. ఆమేన్. Even today many of them are trying to stay under the ground, under the sea, under the caves. God's hand will come and take them for the judgment. సో ఈరోజు చాలా మంది భూమి కింద, సముద్రం కింద, గుహల్లో వారి యొక్క దేశాన్ని, ప్రాంతాన్ని స్థాపిస్తూ ఉన్నారు. కానీ వాక్యము చెప్తుంది అక్కడి నుంచి కూడా దేవుడు తన హస్తముతో వారిని బయటికి తీస్తాడు అని చెప్పి. The second verse.